అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సాయి హరి, నెఫ్రాలజిస్ట్గా పనిచేస్తున్నాను. నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ వ్యాధులను ట్రీట్ చేసే డాక్టర్గా యాపిల్ హాస్పిటల్ తణుకున్నందుకు పనిచేస్తూ ఉన్నాను. ప్రముఖంగా మనం ఈ రోజు ఒక ఎడ్యుకేషనల్ వీడియో కాకుండా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోగా తెలుసుకుందాం. అసలు కిడ్నీ వ్యాధి ఏంటి, కిడ్నీ వ్యాధి యొక్క లక్షణాలు, అదే విధంగా కిడ్నీ వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు ఎవరిని కన్సల్ట్ చేయాలి అన్నది. ప్రముఖంగా కిడ్నీ వ్యాధి డాక్టర్ని ఇద్దరు ఉంటారు. ఒకటి నెఫ్రాలజిస్ట్, ఇంకొకటి యూరాలజిస్ట్. యూరాలజిస్ట్ అనే అతను కూడా కిడ్నీ వ్యాధులనే చూస్తారు, కానీ మెయిన్ గా సర్జరీస్ కన్సర్న్ గా ఉండే అతను యూరాలజిస్ట్ అంటారు. అదే విధంగా మెడికల్ ట్రీట్మెంట్ అంటే డయాలిసిస్ కానీ, ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, అదే విధంగా కిడ్నీ వ్యాధికి మనం మెడిసిన్స్ ద్వారా తగ్గించగల డాక్టర్ని మనం నెఫ్రాలజిస్ట్ అని కూడా అంటాము. కిడ్నీ వ్యాధి యొక్క లక్షణాలు. కిడ్నీ వ్యాధి ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే మన బాడీలో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఇప్పుడు సెప్సిస్ కానీ, అంటే ఇన్ఫెక్షన్ వల్ల కానీ, దేనివల్ల అయినా హార్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ, లివర్ ప్రాబ్లం ఉన్నా కానీ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ కిడ్నీ. లేట్గా రికవర్ అయ్యే ఆర్గాన్ కూడా కిడ్నీ. సో అందుకు కిడ్నీ వ్యాధి మనం అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. కిడ్నీ వ్యాధి ఎందుకు నెగ్లెక్ట్ చేయబడుతుంది అంటే కిడ్నీ పనితనం 50%, అంటే సుమారు 50% పోయినంత వరకు కూడా లక్షణాలు ఏవి కనబడకపోవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కిడ్నీ వ్యాధిని మనం మామూలుగా టెస్ట్ చేసేది బ్లడ్లో క్రియాటినిన్ అనేసి అంటారు. క్రియాటినిన్ డబల్ అయ్యింది అనేసి అంటే అప్పుడు 1 నుంచి 2కి వచ్చింది అనుకోండి, సుమారు 1 నుంచి 1.1, 1.2 వయసు బట్టి నార్మల్ రేంజ్ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు 1 నుంచి 2కి వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మన కిడ్నీ పనితనం 50% పోయినట్టు మనం భావిస్తాం అనమాట. సో కిడ్నీ వ్యాధి అనేది నార్మల్గా ఈ సిమ్టమ్స్ లేట్గా డిలేడ్ సిమ్టమ్స్ అంటారు అనమాట. సిమ్టమ్స్ చాలా లేట్గా వస్తాయి. అట్ ద సేమ్ టైం మన కిడ్నీ వ్యాధి ఆల్మోస్ట్ డబల్ అయ్యే టైంకి 50% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ కూడా పోయి ఉంటుంది. సో కిడ్నీ పరీక్ష అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కిడ్నీ పరీక్ష ఎవరు చేయించుకోవాలి అంటే ప్రైమరీ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, అంటే దీర్ఘకాలంగా షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, అదేవిధంగా హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అదేవిధంగా నేటివ్గా ఉన్న కిడ్నీ డిసీజెస్ అంటే కొన్ని గ్లోమరులార్ డిసీజ్, కిడ్నీస్ ఒక ఫిల్టర్లో ఉన్న ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అదేవిధంగా కిడ్నీలో బుడగలు అంటారు అంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా కిడ్నీ వ్యాధి గురించి కిడ్నీ వ్యాధి టెస్టులు చేయించుకొని ఇమీడియట్గా నెఫ్రాలజిస్ట్ని కలవాలి. అదేవిధంగా ప్రోస్టేట్ గ్రంథి ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేకపోతే ఏమైనా కిడ్నీలో రాళ్ళ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు యూరాలజిస్ట్ని కలవాలి. సో ఈ విధంగా నెఫ్రాలజిస్ట్ దగ్గరికి ఎవరు వెళ్ళాలి, ఎవరు యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నది మనం మెయిన్గా డిస్కస్ చేసాం ఈరోజు. కిడ్నీ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి? కిడ్నీ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి అంటే యూరిన్, మూత్రంలో రక్తం పడడం కానీ, శుద్ధపడడం కానీ, లేకపోతే కాలవాపులు రావడం కానీ, లేకపోతే ముఖం వాపు రావడం కానీ, పాదాల వాపు రావడం కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్ అప్పుడు కిడ్నీ దగ్గర నొప్పి రావడం కానీ, ఇవన్నీ కిడ్నీ వ్యాధి యొక్క లక్షణాలు. కిడ్నీ వ్యాధి లాంగ్ స్టాండింగ్ అంటే ఎక్కువ కాలం ఉన్నప్పుడు, కిడ్నీ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆకలి సరిగ్గా లేకపోవడం, ఏది తిన్నా వాంతులాగా అనిపించడం, పూలంతా దురదల్లాగా అనిపించడం, అప్పుడప్పుడు ఈ యూరియా, క్రియాటినిన్ ఈ కిడ్నీ టెస్ట్లో ఒకవేళ ఎక్కువైతే యూరియా అనేది మెదడుకి వెళ్ళడం, దానివల్ల ఏమవుతుంది అంటే ఏదేదో మాట్లాడడం, మైకం ఉండడం, అదేవిధంగా అప్పుడప్పుడు బాడీలో యాసిడ్ అనేది ఎక్కువైతే సడన్గా హార్ట్ మీద అబ్నార్మాలిటీ రావడం, పొటాషియం కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది, పొటాషియం ఎక్కువైతే సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా కిడ్నీ వ్యాధి యొక్క లక్షణాలు, అదేవిధంగా కిడ్నీ వ్యాధి ఎప్పుడు నెఫ్రాలజిస్ట్ని కలవాలి, ఎప్పుడు యూరాలజిస్ట్ కలవాలి అని చెప్పి